అంబేద్ మాదిగల ముద్దుబిడ్డ, మాదిగల ఆశాజ్యోతి, 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన మానసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి చిరకాల ఆకాంక్ష అయిన ఏబిసిడి వర్గీకరణను సుప్రీంకోర్టు నందలి 7 మంది జడ్జీల ధర్మాసనం ద్వారా సాధించుకుంటకు తోడ్పాటు అందించినటువంటి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉండాలి. అంబేద్కర్ విగ్రహం ముందు పౌర్మామిల ప్రాంతం మాదిగ ఉద్యోగస్తులు మరియు కార్యకర్తలు అందరూ కలిసి పటాకులు పేల్చి కేక్ కట్ చేసి మోడీ గారి ఫోటోకు, చంద్రబాబు గారి ఫోటోకు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోకు, మందకృష్ణ గారి మాలిక ఫోటోకు పాలాభిషేకం చేసి తమ యొక్క కృతజ్ఞతను చాటుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ కమలాపురం ప్రసాద్ గారు, నియోజకవర్గ అధ్యక్షులు ఎర్రబల్లి ఓబయ్య గారు, జాతీయ నాయకులు పోలాపురం శోభన్ గారు, జిల్లా గౌరవ సలహాదారు సగిలి జాకోబ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్ జయచంద్ర, ప్రాంతపు ఎంఈఎఫ్, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు సుమన్, ఎంబడి ఈశ్వర్, తిరువీధి జయరాములు, సగిలి ప్రకాష్ వైస్ ప్రిన్సిపల్ గారు, ఏ గురయ్య, ఎస్ రాయప్ప గురయ్య, పి నర్సింగులు, విన్సెంట్ రాజు, లెక్చరర్ రవి, ఆర్ పాపయ్య, ఆర్ ప్రసాద్, సబ్సిడిసార్ పిఎస్టి ప్రసాద్, జి మోహన్, సురేష్, దేవరాజు, పెద్దగురయ్య, నరసింహులు, చిన్నప్ప మొదలగు వారు పాల్గొన్నారు. మాదిగల చిరకాల కోరిక, మరి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యమం నడిపినటువంటి మహాజన నేత మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆకాంక్ష 30 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం ద్వారా మరి ఈరోజు ఏబిసి అనేటువంటి వర్గీకరణ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సమన్యాయం కింద, భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సమన్యాయం కింద ఈరోజు మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాట ఫలితంగా మనం ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారి యొక్క దామాష ప్రకారము, వారి యొక్క జనాభా ప్రకారము మరి రిజర్వేషన్లు అనేటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా మనకు తీసుకొని రావడం చాలా శుభదాయకంగా ఉంది. మరి 1994 జూన్ 7వ తేదీన ఈదుమూడి అనేటువంటి ప్రకాశం జిల్లా ఈదుమూడి అనేటువంటి గ్రామంలో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా ఈరోజు అంచెలంచెలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేటువంటిది పెరిగి దాదాపు 94 నుంచి 99లోనే మనం వర్గీకరణ ఫలాలు అనేటువంటి సాధించుకోవడం, అత్యున్నత న్యాయస్థానం మనకు 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలాగంటే భారతదేశ ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అఫిడవిట్ అనేటువంటి దాఖలు చేయడం వల్ల మనకు ఈ వర్గీకరణ ఫలం అనేటువంటిది మనకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అక్కడ తెలంగాణలో అయితేనేమి మరియు ఏపీలో అయితేనేమి 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు వర్గీకరణ సాధించి పెట్టినటువంటి మహాజన నేతను మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా వంతుగా ఉపాధ్యాయ వర్గం నుండి వారికి దీని మీద మంచి అవగాహన నేర్పించి పిల్లలు ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద స్థానాల్లో స్థిరపడాలని, దీన్ని మంచి వినియోగించుకోవాలని, మరి తరానికి మరి ఈ తరంలో మనకు మందకృష్ణ గారు ఒక మార్గదర్శిగా, అభినందనీయుడుగా మరియు మన వర్గానికి మరి ముఖ్యమైనటువంటి నేతగా మనము మరి ఆయనను స్మరించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనం అందరము ఎంతో సంతోషించాల్సినటువంటి సమయము. మరి ముఖ్యంగా ఇన్ని కమిషన్లు, ఉషా మెహ్రా కమిషను, రామచంద్రరాజు కమిషను, ఇన్ని కమిషన్లు, మరి కోర్టులో ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడాను తనదైన బాణిలో తన వాణిని చట్టసభల్లో వినిపించి రాజ్యాంగం పరిధిలో ఇది సమయోచితమే, ఎస్సీని వర్గీకరించి వర్గీకరణ ఫలాలు అన్ని వర్గాలకు అందాలని ఆర్డినెన్స్ చేయడం ఎంతో ఆనందదాయకం. మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పాలకులకు కూడా మా వర్గం తరఫున
ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆశయాలతో పనిచేస్తున్నటువంటి మందాకృష్ణ మాదిగ గారి యొక్క మాటను అర్థం చేసుకొని జనాభా దామాషి ప్రకారము రిజర్వేషన్లు అందరూ పొందాలి, ప్రతి ఒక్క బిడ్డ కూడా పొందాలి, అప్పుడే దేశము సర్వతోముఖాభివృద్ధి చెందగలదని గ్రహించినటువంటి ప్రధాని మోడీ గారు ఈ యొక్క కృష్ణన్న గారి మాటకు విలువనిచ్చి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా 7 న్యాయమూర్తులు ఉన్నటువంటి ఆ ధర్మాసనము ఈ యొక్క వర్గీకరణ అనేటువంటిది చాలా సమంజసనీయమైనటువంటిది. వెనుకబడినటువంటి జాతులు అందరూ కూడా సమంగా అభివృద్ధిలోకి రావాలంటే ఎస్సీ కులాలలో వర్గీకరణ జరగాలి అని ఆయన యొక్క ప్రగాఢమైనటువంటి సంకల్పం చేత సుప్రీంకోర్టులో ఆ తీర్పు రావడం జరిగింది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ను గారికి పాలాభిషేకం చేసుకుంటూ పటాకులు పేల్చుకొని కేక్ కట్ చేసుకొని ఎంతో ఉత్సవంగా ఈరోజు ఈ యొక్క దినాన్ని జరుపుకున్నాము. మరి ఈ యొక్క ఫలాలు మాదిగ జాతి, దాని ఉపకులాలు, రెల్లు దాని ఉపకులాలు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసుకుంటూ ఈ యొక్క వెనుకబడినటువంటి జాతులు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగ. జైళ్లను జయించి మరి మాన్యశ్రీ నుండి పద్మశ్రీగా ఎదిగినటువంటి మహాజన నేతకు మరి బద్వేల్ నియోజకవర్గం సకల మాదిగలందరూ కూడా ఈరోజు జేజేలు చేస్తున్నారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలోని మాదిగలకు ఈరోజు నిజంగా శుభపరిణామం. ఇక్కడ నుండి మాదిగ యువకులు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను ఉపయోగించుకొని ఉన్నత చదువులు మరి ఉన్నత ఉద్యోగాలు పొంది అంబేద్కర్ గారి ఆశయాన్ని, అలాగే మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాము. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం కృష్ణమాదిగ గారి ఆలోచన విధానాన్ని అభినందిస్తూ మరి మద్దతుగా నిలబడింది, అలాగనే కేంద్ర ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఎస్సీ వర్గీకరణ సుముఖంగా ఉండడం పట్ల మరి ఈ విజయానికి కేంద్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ఈ 30 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల యొక్క మద్దతు, అన్ని పక్షాల యొక్క మద్దతు, అన్ని పార్టీల యొక్క మద్దతు, అన్ని సంఘాల యొక్క మద్దతు మాకు ఇచ్చినటువంటి మిగతా సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు అందరికీ కూడా మేము ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 21వ శతాబ్దపు అభినవ అంబేద్కరుడు